ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఈ దినము దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మనం కానుక సమర్పించాల్సిన దినం. గమనించండి, మీరిచ్చే కానుక దేవుని యొక్క సేవకు ఉపయోగించబడుతుంది. లేనివారికి, బీదవారికి ఆకలి తీర్చడానికి సహాయపడుతుంది. ఈ దీన సేవకును కూడా పోషణ మీరిచ్చే కానుక మీద ఆధారపడి ఉంటుంది. చిన్నదైనను పెద్దదైనను మనస్ఫూర్తిగా ఈరోజు దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించండి. వాటన్నిటి గురించి మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఆమెన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 91వ కీర్తన 4వ వాక్యము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి గల నీ తండ్రి ఈ నూతన నెలలో గొప్ప వాగ్దానాన్ని నీకిస్తున్నారు. ఆమెన్. ఆయన అంటున్నారు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పబోతున్నారు. హల్లెలూయా. ఈ నూతన నెలలో అడుగుపెట్టిన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగ వ్యాపారాన్ని, నీ బిడ్డల భవిష్యత్తుని సమస్తాన్ని కూడా, నీకున్న సమస్తాన్ని కూడా దేవుడు తన రెక్కలతో ఈ నెలంతా కూడా ఆయన కప్పబోతూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఎక్కడైతే దేవుని యొక్క రక్షణ ఉండదో అక్కడ అపవాది అనేక రకాలుగా దాడి చేస్తాడు. ఈరోజు ఈ నూతన నెలలో ప్రభువు నీకు చెప్పేది ఏంటంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పినప్పుడు, నీ సమస్తాన్ని కప్పినప్పుడు అపవాది ఇక మీదట నిన్ను ముట్టడానికి అవకాశమే లేదు. హల్లెలూయా. బహుశా గడిచిన నెలలో కొన్ని ఎదురు దెబ్బలు నీకు తగిలాయేమో, కొన్ని ఇబ్బందులు నీకు తగిలాయేమో. అయితే ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఈ నెలంతా కూడా ఆయన రెక్కలతో నీవు నీ సమస్తము కప్పబడి ఉంచుతావు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా. నీ జీవన ఉపాధి కానీ, నీ భవిష్యత్తు భారము కానీ సమస్తము కూడా దేవుని రెక్కల కింద నీకు ఆశ్రయము కలగబోతూ ఉంది. ఆమెన్. నీకున్న ఇబ్బందులు, నీకు ఎదురవుతున్న సమస్యలు సమస్తము కూడా గతించిన నెలతోనే దేవుడు తీసివేశాడు. ఈ నెలంతా కూడా ఆయన రెక్కల క్రిందే నీకు నెమ్మది, ఆయన రెక్కల క్రిందే నీకు నెమ్మది, ఆయన రెక్కల కిందే సంతోషము నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఈ నెలలో ఈ మొట్టమొదటి దినాన్న దేవుడు నీకు ఇస్తున్న అతి గొప్ప వాగ్దానం ఇది. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఈరోజు ప్రార్థన చేయండి. 2 నిమిషాలు, అయ్యా, ఏదైతే ఈరోజు నన్ను ఉద్దేశించి, నా కుటుంబ సమస్తాన్ని ఉద్దేశించి నువ్వు రెక్కలతో కప్పుతానని వాగ్దానం ఇచ్చావో, అయ్యా, ఈ వాగ్దానం ఈ నెలంతా మా పట్ల నెరవేర్చండి, ఇదిగో మమ్మల్ని దీవించండి అని 2 నిమిషాలు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. ఈ నెలంతా కూడా నీ జీవితంలో గొప్ప సమృద్ధి చూస్తావు, సంతోషం చూస్తావు. నీ కనులారా దేవుడి రక్షణ నువ్వు చూడబోతున్నావు. ఆమెన్. దేవుడు నీకిస్తున్న వాగ్దానం ఇది. దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న వాగ్దానం ఇది. గోడ తట్టు తిరిగి కన్నీరు పెడుతున్నావే, కూర్చుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ బాధపడుతూ ఉన్నావే, అవన్నీ దేవుడు చూశాడు. చూచిన దేవుడు నీకిస్తున్న వాగ్దానము, ఆయన రెక్కల క్రింద నీకేం కలగబోతుంది? ఆశ్రయము కలగబోతుంది. ఎవరో నిన్ను ఓదార్చడం కాదు, నీ దేవుడే ఈరోజు నిన్ను ఓదారుస్తున్నాడు. నీ దేవుడే ఆయన రెక్కలతో నిన్ను కప్పుతున్నాడు. నీ దేవుడే ఈరోజు నీ గాయములు కట్టి ఈ నెలంతా నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ నూతన నెలలో ఈ మొట్టమొదటి దినాన్ని నీవిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.